పంతులు కూడా రాలేదు. అమ్మవారి నవరాత్రుల టైం అది, మధ్యలో అమ్మవారిని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు, ఎంత ఏడ్చుకున్నామో మాకు తెలుసు. అమ్మా నీకు క్రియ చేయడానికి ఎవరు లేరమ్మా. ఒక్కొక్కరికి ఎన్ని ఫోన్లు చేసినానో కేవలం బయట డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి ఇక్కడికి రావడానికి అభ్యంతరం, ఇక్కడికి రావడానికి ఎవ్వరు కూడా ఇష్టపడలేదు. ఎందుకు అనంటే బయట గుళ్ళలోకి లేదా బయట పూజలకి వెళ్తే పైసలు ఎక్కువ వస్తాయి అని చెప్పి. నిజంగా వాళ్ళు దేవుడి కోసమే పుట్టిన వాళ్ళైతే, వేదం నేర్చుకుంది ఆ దేవుడికి క్రియ చేయడానికైతే నాకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఈ టాపిక్ గుర్తుపెట్టుకుని మనం మాట్లాడుకుందాం. ఈ క్వశ్చన్ అర్చకుల గురించి మాట్లాడుకుందాం. 100% మీరు చెప్పండి తర్వాత. 100% ఆ టైంలో సిచ్యువేషన్లో నాకు పీరియడ్స్. ఒక అమ్మాయి ఏ మొగాడికి నాకు పీరియడ్స్ ఉన్నాయని చెప్తుందా? భర్తకి కూడా సిచ్యువేషన్ వస్తేనే చెప్తుంది, మనం వెళ్ళకూడదు అక్కడికి లేదా ఇబ్బంది ఉంది అని చెప్పి. కానీ రాగానే వెళ్ళి ఆ హస్బెండ్కి నాకు పీరియడ్స్ వచ్చినాయని చెప్పదు, ఇబ్బంది కలిగినప్పుడే చెప్తుంది. అట్లాంటి నేను ప్రతి ఒక్క పంతులకి అర్థించిన, నేను లైక్ లిటరలీ బెగ్ చేసిన, నాకు పీరియడ్స్ ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోండి, లేకపోతే నేనే వెళ్ళి అమ్మకి అన్నీ చేసుకునేదాన్ని, దయచేసి వచ్చి అమ్మకి దీప నైవేద్యం చేయండి, ఇంకేమొద్దు నాకు, ఎంత డబ్బులైనా ఇస్తా అంటే ఒక్కడు రాలేదు. ఎవరు ముందుకు వచ్చినా నేను మాట్లాడతాను. వేదం అదే చెప్పిందా? శాస్త్రం అదే చెప్పిందా? ఒక అమ్మాయి ఫోన్ చేసి మీకు 100 సార్లు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసిండ్రు, బ్లాక్ చేసిండ్రు మా ఇద్దరి ఫోన్లు. ఎన్నో ఇబ్బందులు పడ్డాం మేము ఈ గుడిలో. తప్పేముంది అప్పుడు? నాకు అమ్మ చూపించిన మార్గం ఒకటే, అది సృష్టికి విరుద్ధమైన క్రియ కాదు, సృష్టిలో అది సృష్టి కోసం సృష్టించిన కార్యం. ఖచ్చితంగా నా చేతులతోనే అభిషేకము, అలంకరణ, నైవేద్యం ఆ తల్లి అడిగితే చెయ్యడం జరిగింది. అదే నిజం. నేను అందరికీ చెప్పాలనుకున్నాను. ఎందుకు అనంటే చాలా మెసేజ్లు వస్తున్నాయి, మట్టి కొట్టుకపోతావు, పాపం తగులుతుంది, శాపం తగులుతుంది. శ్రీమాత్రే నమః అండి. అర్ధనారీశ్వర గుడిలో అంత పెద్ద అపచారం జరుగుతున్నా కూడా మన పండితులు పెద్ద పెద్ద వారందరూ ఎందుకు కాముగా ఊరుకుంటున్నారు? అసలు ఎందుకు ఎవరు ఏమీ అనట్లేదు? అర్థం కావట్లేదండి అసలు. కాకపోతే ఇది చాలా పెద్ద అపచారం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను ఎలా చెప్తున్నారంటే సైన్స్ ఏం చెప్పింది అని ఏం చెప్తున్నారంటే సైన్స్ని నమ్ముతాము మేము, సైన్స్ పరంగా ఈ విధంగా చెప్పేవాళ్ళు ఆ కాలంలో, సో అందుకోసమని అలాంటి ఆచారాలు పెట్టారు అని ఒక మాట చెప్తున్నారు. ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే అమ్మవారు మాకు ఒంటి మీదకి వస్తుంది, అమ్మ వాక్కు వింటున్నాము అని చెప్తున్నారు. అంటే ఇటు పర్ఫెక్ట్గా వీళ్ళు సైన్స్ని నమ్మట్లేదు, అటు దైవాన్ని నమ్మట్లేదు. రెండు సైడ్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ ఇంకేంటి అంటే విషయం ఏంటి నాకు అర్థమైంది, నేను ఆవిడ వీడియో విన్న తర్వాత అర్థమైంది ఏంటి అంటే అసలు ఆవిడ ఎలా చేస్తుందంటే, ఇప్పుడు ఒక తల్లి పిల్లాడికి పచ్చి కామెర్లు వచ్చాయనుకోండి, పిల్లాడికి ఆయిల్ ఐటమ్స్ పెట్టకూడదు, స్వీట్స్ పెట్టకూడదు, కాబట్టి తల్లి ఏం చేస్తుంది, వాటిని తీసుకెళ్ళి ఒక పైన సజ్జ పైన పెట్టేస్తుంది. వద్దు నాన్న ఇవి తినకూడదు, తింటే ఎక్కువ అవుతుంది నీకు అనేసి చెప్తుంది. అంటే ఏంటి అంటే అక్కడ ఆ పిల్లాడు ఏడ్చినా, గోల పెట్టినా, అలిగినా కూడా, ఎన్నిసార్లు అడిగినా కూడా ఆ తల్లి వాటిని ఆ పిల్లాడికి పెట్టదు. ఎందుకంటే ఆ తల్లికి తెలుసు అవి పెడితే ఆ పిల్లాడికి అనారోగ్యం అనేసి, కాబట్టి ఆ తల్లి ఆ పిల్లాడికి అవి పెట్టట్లేదు. సో ఆ పిల్లాడు ఏం చేశాడు అక్కడ అంటే, ఇప్పుడు ఇవి పెట్టలేదు కాబట్టి తల్లి అటు బయటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక రకంగా డబ్బాను తీసుకొని, అమ్మ ఇవ్వలేదనే కోపంతో, అమ్మ ఒకవేళ ఇచ్చుంటే 1-2 తినేవాడు, ఇవ్వలేదనే కోపంతో ఒక ఉక్రోషం అనుకోండి, అది ఇవ్వలేదనే పంత ఉంటుంది కదా, మూర్ఖత్వం చిన్నపిల్ల, ఆ విధంగా ఆలోచించి విపరీతమైన స్వీట్లు, ఆయిల్ ఐటమ్స్ని తినేయటం జరుగుతుంది. ఆ విధంగా చేయటం వల్ల ఎవరికి హాని జరుగుతుంది? పిల్లాడికి. కానీ ఆ విషయం ఆ పిల్లాడికి అర్థం కాదు కదా, తల్లికి తెలుసు అది హాని అనేసి, కానీ పిల్లాడికి తెలియదు కదా. ఇక్కడ కూడా సేమ్ అదే జరిగిందని అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే ఆవిడ నవరాత్రుల్లో చాలామంది పంతులకి మేము ఫోన్ చేశామండి, ఎవ్వరూ మాకు రాలేదండి, చాలా అడుక్కున్నామండి, డబ్బులు ఎక్కువ ఇస్తామన్నామండి, అయినా కూడా ఎవ్వరూ రాలేదండి. అందుకోసం పీరియడ్ టైంలో నేను వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టాల్సి వచ్చింది, నేనే పూజ చేయాల్సి వచ్చింది, అభిషేకం చేయాల్సి వచ్చింది, స్వయంగా నైవేద్యం వండి పెట్టానండి అని చెప్తున్నారు కదా. అవునండి, మీరు భార్యాభర్తలు ఇద్దరూ భక్తితోటి, దైవభక్తితోటి, అమ్మ మీద భక్తితోటి గుడి కట్టుకున్నారు కదా, మరి మీరు ఎందుకు వెళ్ళాలండి? మీ వారు వెళ్ళొచ్చు కదా, అక్కడ ప్రసాదం పెట్టడానికి, అభిషేకం చేయడానికి, పూజ చేయడానికి. అంత భక్తి ఉన్నప్పుడు మీ పాప వెళ్ళొచ్చు కదా, మీ అబ్బాయి వెళ్ళొచ్చు కదా, ఒకరోజు స్కూల్కి లీవ్ పెట్టేసి, లేదా మీ వారు ఒకరోజు ఆ పనిని ఆపుకొని, 2 రోజులు మీ వారు ఆ పనిని ఆపుకొని, ఒక రోజంతా ఆపుకోవాల్సిన పని కూడా లేదండి. పొద్దున 1 గంట అభిషేకము, అమ్మవారికి అలంకరణ, నైవేద్యం,
పెట్టేసి వెళ్ళిపోవచ్చు కదా బయటికి. ఇన్ని మీకు చాయిసెస్ ఉండగా, ఆప్షన్స్ ఉండగా కూడా మీరే పీరియడ్ టైంలో గర్భగుడికి వెళ్ళి అభిషేకం చేసి నైవేద్యం పెట్టి అలంకరించాను. ఎందుకు అంటే నాకు పంతులు ఎవరు పిలిస్తే రాలేదు కాబట్టి నాకు వెళ్ళాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు నేను చెప్పిన కథ ఉంది కదా చిన్నపిల్లాడిది, సేమ్ అదే అనిపిస్తుందండి. ఇంకొక విషయం చెప్తానండి, ఒక ఉదాహరణ. ఇప్పుడు ఒక భర్త ఉన్నాడండి, వేరే స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు అనుకోండి, భార్య నిలదీసింది అనుకోండి ఆ భర్తని. ఎందుకలా అంటే, నేను మొగాడిని, నేను ఏమైనా చేయగలను, నాకు ఆ అధికారం ఉంది, అలా అని చెప్తూ ఉంటారు. రకరకాల లాజిక్లు చెప్తూ ఉంటారు మగవాళ్ళు. చాలా కాలం నుంచి మగవాడు ఎంతమందితో అయినా తిరగచ్చు, ఆడవాళ్ళు అలా ఉండకూడదు, మగవాడికి హక్కు ఉంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాడు కదా. సో సేమ్ ఇక్కడ కూడా వీళ్ళని నిలదీస్తే అదే విధంగా మాట్లాడుతున్నారు. చెయ్యొచ్చండి, చేసే హక్కు ఉంది, దైవం అందరికీ సమానమే, అమ్మవారే ఇచ్చింది కదా ఆ పీరియడ్ కూడా, ఆ పీరియడ్లో వెళ్తే తప్పేంటి అంటే, ఇప్పుడు ఒక అతను మన తప్పు దొరికిపోయిన తర్వాత నిలదీస్తే ఏ విధంగా అయితే కప్పిపించుకోవడానికి తప్పు లాజిక్స్ మాట్లాడతాడో, సేమ్ అక్కడ వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా అదే విధంగా వాదిస్తున్నారండి. నాకైతే అదే విధంగా అనిపించింది. నాకు వారితో పర్సనల్గా వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, కాకపోతే వారు చేసిన పని అనేది ఏదైతే ఉందో అది మాత్రం మహా అపచారం అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే, గర్భగుడి అంటే విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు చాలా శక్తివంతమైన యంత్రాలని విగ్రహానికి కింద ప్రతిష్టాపన చేసి హోమాలు, యజ్ఞాలు, పూజలు చేసిన తర్వాతే విగ్రహ ప్రతిష్టాపనలు చేస్తారు. కాబట్టి ఒక పీరియడ్లో ఉన్న స్త్రీ చాలా వీక్గా ఉంటుంది. ఆమె యొక్క పాజిటివ్ ఎనర్జీ కానీ, బాడీ ఫిజికల్గా కానీ వీక్గా ఉండటం వల్ల అలాంటి యంత్రాలు ఉన్న ప్లేస్లోకి మనము డైరెక్ట్గా దగ్గరగా వెళ్తే మనకి గర్భదోషాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి, శారీరకంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. మెంటలీ కూడా చాలా వీక్ అవుతారు వాళ్ళు. ఎందుకు అంటే, పీరియడ్ టైంలో మానసికంగా కానీ శారీరకంగా కానీ చాలా వీక్గా ఉంటారు స్త్రీలు. మరి అంత శక్తివంతమైన, అంత పవర్ఫుల్ ఉన్న యంత్రాల దగ్గరికి మనం వెళ్ళడం సబబేనా? సైన్స్ పరంగా ఆలోచిస్తే కూడా ఓకే, మనకి శాస్త్రాలు, సాంప్రదాయాలు, మన ఆచారాలు గర్భగుడిలోకి వెళ్ళొద్దు అని చెప్పాయి, అది మూఢనమ్మకం అని వాళ్ళు చెప్తున్నారు. అది దేవుడే సృష్టించింది కదా పీరియడ్ అని వాళ్ళు చెప్తున్నారు. మరి అయినా కూడా, దేవుడే సృష్టించింది అయినా కూడా మన పూర్వీకులు మనకి ఎందుకు చెప్పారు వెళ్ళకూడదని? వెళ్ళొచ్చు అని చెప్పేవాళ్ళు కదా. ఒకవేళ వెళ్ళడం నిజమే, మంచిదే, సబబే అయ్యి ఉంటే వాళ్ళు చెప్పేవారు కదా. చెప్పలేదు అంటే అర్థం ఏంటి? అక్కడికి వెళ్ళడం వల్ల ఏదో ప్రాబ్లం అవుతుంది, మనకే ఏదైనా సమస్య కలుగుతుంది కాబట్టే వారు ఆ విధంగా చెప్పుండొచ్చు కదా. ఆ టైంలో వాళ్ళు వెళ్ళకూడదు అనేసి చెప్పుంటారు కదా. అంటే అర్థం ఏంటి? ఇక్కడ వారు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది, ధర్మం ఉంది, సైన్స్ పరంగా కారణం కూడా ఉంది. కాబట్టి ఇన్నేళ్ల తరతరాల నుంచి కూడా ఆ సాంప్రదాయాల్ని, ఆచారాలని మనం పాటిస్తూ వస్తున్నాము. మరి ఈవిడిప్పుడు కొత్తగా గర్భగుడిలోకి పీరియడ్ ఉన్నా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు కదా. సరే అమ్మ, నిన్ను నమ్మి చాలామంది వెళ్తారు. పెళ్ళి కాని పిల్లలు వెళ్ళొచ్చు, పెళ్ళైన ఆడవారు వెళ్ళొచ్చు, ఇంకా సంతానం కాని వారు వెళ్ళొచ్చు. ఇలాంటి వారు వెళ్ళడం వల్ల వారికి గర్భదోషాలు వచ్చి రేపు నాటికి వారికి పిల్లలు అవ్వకపోవటం కానీ, ఇంకేదైనా సమస్యలు రావటం కానీ వస్తే ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యత వహిస్తారు వాళ్ళకి? ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నువ్వు ఛానల్స్ ద్వారా చెప్పి ఏం నిరూపించాలనుకుంటున్నావు? దొంగ అని నిలదీస్తే అది వాడు ఎలా అంటే, కాదు అనేసి చెప్పడం కోసం ఏవేవో చెప్తాడు చూడు. ఇప్పుడు సేమ్ నేను ఇప్పుడు ఒక భర్త గురించి చెప్పాను కదా, అలాగే మీరు వాదిస్తున్నారు భార్యాభర్తలు. సైన్స్ పరంగా అంటారు, మళ్ళీ దేవుడి వాక్కు మాకు వినిపిస్తుంది అంటారు. పోనీ ఏ విధంగా వినిపించిందంటే, అమ్మ ఒంటి మీదకి వస్తుంది అని చెప్పారు కదా. మరి అమ్మ ఒంటి మీదకి వస్తుందంటే సైన్స్ పరంగా అయితే అది నమ్మరు కదండి. మరి ఇటు సైన్స్ పరంగా మాట్లాడుతున్నారు, అటు దేవుడి పరంగా మాట్లాడుతున్నారు. అంటే అసలు మీకే ఒక క్లారిటీ లేదా? పూర్తిగా సైన్స్ని నమ్మట్లేదు, పూర్తిగా అమ్మని నమ్మట్లేదు. మరి మీకే ఒక క్లారిటీ లేనప్పుడు ఆ క్లారిటీ లేని తనంతో ప్రజల వరకు, లేదా దైవభక్తి కలవారి వరకు, లేదా మామూలు వారి వరకు, లేదా సైన్స్ నమ్మే వారి వరకు ఏం సందేశాన్ని తీసుకుపోవాలనుకుంటున్నారు? ఏవైనా అసలు ఆలోచిస్తున్నారా? ఇలా మాట్లాడే ముందు, ఛానల్స్ ముందు అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏమీ కాదు, వెళ్ళొచ్చు, పీరియడ్ ఉన్నా పర్వాలేదు, గుళ్ళోకి వెళ్ళొచ్చు, అమ్మవారికి పూజ చేయొచ్చు, అమ్మవారి విగ్రహాన్ని తగలొచ్చు, అభిషేకాలు చేయొచ్చు అని చెప్తున్నారు కదా. ఒకవేళ తెలిసి తెలియని వారు అనుకోండి, లేదా అమాయకులు అనుకోండి, పోని చిన్నపిల్లలు అనుకోండి, పెళ్లి కాని అమ్మాయిలు అనుకోండి, ఇంకా అన్నిటి శాస్త్రాల గురించి, ధర్మాల గురించి, ఆచారాల గురించి తెలియని వారు అనుకోండి, మీరు చెప్పారు కదా అనేసి ఒకవేళ వాళ్ళు కూడా వెళ్ళడం ప్రారంభిస్తే మన హిందూ సాంప్రదాయం ఎటుపోతుంది?
అసలు మన ప్రపంచానికి మన హిందూ సాంప్రదాయం గొప్పదని దేశ విదేశాల వాళ్ళందరూ కూడా హిందూ మతం వైపు మరలుతూ ఉంటే, మీలాంటి చీడ పురుగుల వల్ల మన హిందూ మతం భ్రష్టు పట్టిపోతూ ఉంటే దేశ విదేశాల వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి? ఒక్క చీడ పురుగు మొత్తం అంతా చెడిపేసింది అంటే ఇదే కాదా? నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఎందుకు అంటే ఎక్కడైనా అదే జరుగుతుంది. ఎందుకంటే ఒక్కరు చేసిన పని వల్ల అందరికీ ఎఫెక్ట్ వస్తుంది. ఇలా కొంతమంది అన్న మాటల వల్ల, కొంతమంది చేసిన చేష్టల వల్ల హిందూ ధర్మం అనేది తప్పుదోవ పట్టే ఛాయిస్ ఉంటుందా, ఉండదా? దేశ విదేశాల్లో నుంచి కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా హిందూ ధర్మం వైపు చూస్తున్నారు. వాళ్ళ యొక్క మతం మార్చుకుంటున్న టైంలో ఇలాంటి సంఘటనలు, ఇలాంటి వాళ్ళు చేసే కార్యకలాపాల వల్ల మన యొక్క హిందూ ధర్మం పైన ఎంత పెద్ద చెడ్డ ఎఫెక్ట్ పడుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు అందరూ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? దీనిపై ఎవ్వరూ కూడా ఎందుకు మాట్లాడట్లేదు? ఇంత పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు ఉన్నారు, పంతులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, పెద్ద పెద్ద వేద పాఠశాలలో చేసేవారు ఉన్నారు, పెద్ద పెద్ద ఆలయాల్లో అర్చకత్వం చేసేవారు ఉన్నారు, హోమాలు యజ్ఞాలు చేసేవారు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎందుకు ఈ విషయం వారి వరకు వెళ్ళలేదా? లేదా వెళ్ళినా కూడా మాకెందుకులే అని సైలెంట్గా ఊరుకుంటున్నారా? ఈ విధంగా ఊరుకుంటే రేపు ఈవిడ, తర్వాత ఇంకో నలుగురు, ఆ తర్వాత 40 మంది, ఆ తర్వాత 400 మంది ఇలాంటి తప్పు చేస్తే మన హిందూ మతం ఎటుపోతుంది? దానివల్ల జరిగే ఏవైనా కారణాలు ఏంటి అసలు? ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగిందనుకోండి, అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? ఎందుకు వీళ్ళంతా కాముగా ఉంటున్నారు దీని గురించి మాట్లాడకుండా? అసలు ఈ గుళ్ళో చేసే పూజారులు కానీ, అర్చకులు కానీ దీని గురించి అమ్మ ఇది తప్పు అని వారు చెప్పట్లేదా? లేదంటే వారు చెప్పినా కూడా ఈవిడ వినట్లేదా, ఇతను వినట్లేదా అనేది మన వరకు తెలియదు ఇంకా విషయము. కానీ అక్కడ ఏంటి అంటే, మేము మా పంతులకు చెప్తున్నాము, మేము వెళ్తామని తెలుసు, అయినా కూడా వాళ్ళు ఇక్కడ పూజలు చేస్తున్నారు అని ఆవిడ చెప్తోంది. ఎందుకు వారు కామ్గా ఉంటున్నారు? ఎందుకు అంటే గుడి అధికారులు వీళ్ళు జీతం ఇస్తున్నారు, మేము ఇక్కడ బతుకు తెరువు కోసం బతుకుతున్నాము, సో వీరికి ఎదురు మాట్లాడితే మాకు జీతం ఉండదు లేదా బతుకు తెరువు ఉండదని భయపడుతున్నారా? లేదంటే ఇంకేదైనా కారణం అయి ఉండొచ్చా? మనకు తెలియదు. కాకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈవిడ నిజంగానే ఆ పంతులకు ఆ విషయాన్ని చెప్పినా వాళ్ళు భయపడి చేస్తున్నారా? లేదంటే అసలు అక్కడ ఏంటి విషయం, ఏం జరుగుతుంది ఆ గుళ్ళో? అసలు ఎవరైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకు ఇలా ఇంత పెద్ద టీటీడీ సంస్థలు కానీ, శ్రీశైల సంస్థలు కానీ, ఇన్నేసి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి కదా, వీరెవరూ కూడా ఈ విషయాన్ని ఎందుకు చర్చించట్లేదు? ఈ విషయాన్ని ఎందుకు ఇలా కాముగా వదిలేస్తున్నారు? అసలు అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా హిందూ ధర్మానికి పెద్ద దెబ్బ. ఎందుకంటే ఇది ఒక్కరితో ఆగిపోదు. ఇలా కొంతమంది వినేసి నలుగురు అవుతారు, ఇంకా తర్వాత ఎక్కువ మంది అవుతారు, ఆ తర్వాత 100లో అవుతారు. అప్పుడు హిందూ మతం అనేది భ్రష్టు పడుతుంది. అప్పుడు దేశ విదేశాలు, ప్రపంచ దేశాలు మన సైడ్ గర్వంగా చూస్తున్నారు కదా, అదంతా ఒక్క సెకండ్లో మొత్తం పాడైపోతుంది. దయచేసి ఎవరైతే ధర్మకర్తలు ఉన్నారో లేదా వేద పండితులు, శాస్త్రజ్ఞులు ఉన్నారో వారందరూ ఈ విషయంపై ఒక్కసారి ఆలోచించాలి. ఏదైనా ఒక తగు నిర్ణయం తీసుకోవాలి. వారికి ఏదైనా నచ్చ చెప్పడానికి ప్రయత్నించండి, లేదా ఇలా చేయకూడదు, ఎందుకు చేయకూడదు అని వారిని పిలిపించి మాట్లాడడానికి ప్రయత్నించండి అని నా ఉద్దేశం అండి. దయచేసి ఇలాంటివి మాత్రం ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించకండి. ఇది హిందూ ధర్మము భ్రష్టు పట్టడానికి కారణం అవ్వచ్చు, లేదా ముందు తరాల వారికి మనం చెడు ప్రచారం చేసి చెడు సందేశాన్ని అందించిన వాళ్ళం అవుతాము. అంతే, దానివల్ల నష్టమే వస్తుంది అందరికీ తప్ప లాభం అనేది మనకి కానీ, మన దేశానికి కానీ, మన దేశ ప్రజలకి కానీ జరగదండి. కాబట్టి దయచేసి ఇలాంటి ఏవైనా ఉంటే వాటిని మాత్రం ప్రచారం చేయకండి.